హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే నిన్న ఆర్కే బీచ్‌కి అయితే వెళ్ళామండి. ఎందుకు వెళ్ళామంటే అక్కడ నేవీ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయంటే చూడ్డానికైతే వెళ్ళాము. ఇప్పుడేం నేవీ డే అని అనుకుంటారా? నేను కూడా అంతే అనుకొని వెళ్ళానులేండి. కానీ డిసెంబర్ 4న జరగాల్సిన నేవీ డే ఆ రోజు జరగలేదు కాబట్టి మళ్ళీ జనవరి 4న అయితే నేవీ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంక మేమైతే రిహార్సల్ జరుగుతుందంటే చూడ్డానికైతే వెళ్ళాము. నిజంగా ఇంత బాగా సెలబ్రేట్ చేశారని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. నేను వైజాగ్ వచ్చి 4-5 ఇయర్స్ అవుతుంది కానీ నేవీ డే రోజు అయితే ఎప్పుడు బీచ్కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం రిహార్సల్ జరుగుతుందంటే చూడ్డానికి అయితే వెళ్ళాము. ఇంత దగ్గర నుంచి ఆ హెలికాప్టర్లు కానీ షిప్పులు కానీ పారాషూట్లు కానీ చూస్తుంటే నిజంగా షాక్ అయ్యాను నేనైతే. ఇంత బాగుంటుందా అనేసి. చూడండి హెలికాప్టర్ పైకి ఇద్దరు మనుషులు అయితే ఎట్లా ఎక్కుతున్నారో. నేనైతే వాళ్ళకి ఎట్లుందో ఏమో తెలియదు కానీ నాకైతే ఫుల్ కళ్ళు తిరిగిపోయినాయి వాళ్ళు ఎక్కుతుంటే. నిజంగా ఫుల్ భయం అవుతుంది నాకైతే, వాళ్ళు ఎక్కడ పడిపోతారా అన్నట్టుగా చూశాను నేనైతే. అది కూడా తిరుగుతున్న హెలికాప్టర్ పైకి ఎక్కుతుంటే నాకే షాక్ అయ్యాను. నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. కానీ నేవీ డే ఎందుకు జరుపుకుంటారో నాకైతే తెలియదు కానీ నిజంగా ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. కానీ నాకు ఒక్కటే తెలిసింది నేవీ డే ఎందుకు జరుపుకుంటారంటే మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీద గెలిచారంట, అందుకోసమే నేవీ డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటారని అయితే నాకు ఇది ఒక్కటే తెలుసండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి వాళ్ళైతే ఎట్లా కింద ఏలాడుతున్నారంటే అమ్మ బాబోయ్ నాకే భయం వేసింది. ఆ పారాషూట్లు కానీ చూడండి మనుషులు అసలు మనుషుల్లానే లేరు అసలు కింద ఏలాడుతుంటే. అంటే నేవీ డే ముందు చూసిన వాళ్ళకి అంత విచిత్రం ఏమి ఉండదులేండి, కానీ నేను ఫస్ట్ టైం చూశాను కదా అందుకే కొంచెం షాక్ అయ్యాను. అమ్మ బాబోయ్ అనుకుంటా చూశాను వాళ్ళనైతే. ఇంకా మేమైతే పైనుంచి మళ్ళీ కిందికైతే వచ్చాము దగ్గరికి వెళ్ళి చూద్దాం అనేసి. ఇంత దగ్గర నుంచి ఆ హెలికాప్టర్లు ఏరోప్లేన్లు షిప్పులు చూస్తుంటే నిజంగా ఆ హ్యాపీనెస్ వేయదండి. నిజంగా ఎప్పుడు సినిమాల్లో తప్పితే ఇంత దగ్గర నుంచి అయితే నేను ఎప్పుడు చూడలేదు. అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా చూసాము. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇంక మేమైతే కిందికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దామని అయితే వెళ్తున్నాము. మా విహాన్ అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. చూడండి కిందికి దిగుతున్నారు మళ్ళీ. అక్కడ ఎక్కారు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ కిందికి దిగుతున్నారు. అది కూడా వాటర్లోనే అండి మొత్తము. అసలు కింద షిప్ లేదు ఏం లేదు. అమ్మ బాబాయ్ నాకు ఫుల్ భయమైంది. చూడండి దిగిపోయారు కిందికైతే. జనాలు అయితే ఫుల్ ఉన్నారండి. ఇంకా పిల్లలు ఎక్కడ తప్పిపోతారా అనేసి నేనైతే మా వాడిని అయితే ఎత్తుకున్నాను. చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఈ రోజు ఇట్లుంటాయి మళ్ళీ ఇంకా నేవీ డే సెలబ్రేషన్ రోజు అయితే ఇంకా ఫుల్ జనాలు ఉంటారు అనుకుంటా. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ జస్ట్ రిహార్సల్ జరుగుతుందంటే చూడ్డానికి అయితే వెళ్ళాము. అండ్ జనాలు అయితే ఫుల్ ఎక్కువ మంది ఉన్నారండి. చూశారు కదా ఆడ జెండాలు ఎన్ని జెండాలు ఉన్నాయో అన్ని జెండాల దేశాల వాళ్ళైతే మన దగ్గరకు వచ్చి పోటీ పడతారంట. నాకైతే తెలియదండి, జస్ట్ మా ఆయన చెప్పారు. ఇలా నేవీ డే గురించి అయితే కొంచెం చెప్పారంతే, అదే మీతో చెప్పాను నేను. చూడండి అక్కడ డ్యాన్సులు కూడా రిహార్సల్ అయితే జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు అయితే డ్యాన్స్లు వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా ఇంత బాగుంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నేవీ డే రోజు అయితే వెళ్తామా వెళ్ళమా అనేది తెలియదు కానీ జస్ట్ రిహార్సల్ జరుగుతుందంటే చూడ్డానికి అయితే వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మరి మీరు కూడా ఎప్పుడైనా నేవీ డే సెలబ్రేషన్ రోజు వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి. మ్యాక్సిమం వైజాగ్లో ఉన్న వాళ్ళైతే అందరూ వెళ్తారులేండి నేవీ డే సెలబ్రేషన్ చూడడానికి. ఇంకా మేమైతే రిహార్సల్ రోజే వెళ్ళాము. మళ్ళీ నేవీ డే రోజు వెళ్తామా లేదా అనేది కూడా చూడాలి. చూడండి ఇప్పుడు 2 హెలికాప్టర్లు అయితే ఎట్లా వస్తాయంటే నిజంగా ఆ సౌండ్కి నాకైతే ఫుల్ భయమైంది. మన ఇండియాదే అది హెలికాప్టరు. ఇది ఒక దేశంది. అట్లా కొన్ని దేశాల వాళ్ళైతే అలా పోటీ పడతారంట. మళ్ళీ ఇంకో 2 వస్తాయండి. అసలు ఎంత బాగా నేనైతే అంటే పల్లెటూరులో అయితే హెలికాప్టర్ సౌండ్ వినంగానే బయటకు వచ్చి మరీ చూసేదాన్ని. అలాంటిది ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నిజంగా షాక్ అయ్యాను నేనైతే. ఆ సౌండ్కే నాకు భయం అవుతుంది. మా విహాన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా హెలికాప్టర్లు చూడడం కానీ అరవడం కానీ ఫుల్ ఎంజాయ్ చేసిండు.
ఇంకా మేమైతే కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇంకా అటు ఇటు అయితే తిరుగుతున్నాం. బీచ్ మొత్తం బాగా తిరిగేసామండి. ఇక డిసెంబర్ 4th కూడా వెళ్ళామండి ఇక్కడ ఆర్కే బీచ్కి. కానీ ఆ రోజు అయితే ఏమీ లేవు, అసలు ఏం సెలబ్రేషన్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ బీచ్ మొత్తం తిరిగేసి అయితే వచ్చేసాము. ఇంకా చూడండి పెద్ద పెద్ద షిప్పులు అయితే ఎంత బాగున్నాయంటే నిజంగా ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నేనైతే ఫుల్ హ్యాపీ. ఎప్పుడు సినిమాల్లో తప్పితే ఇంత దగ్గర నుంచి ఇంత పెద్ద షిప్పులు కానీ హెలికాప్టర్లు కానీ ఎప్పుడు చూడలేదు. ఇంకా మా విహాన్ని ఉసుకలో ఎంతసేపు ఆడుకోమన్నా ఆడుకుంటాడు, అంత ఇష్టం వాడికి. మట్టి కానీ ఉసుక కానీ చిన్నపిల్లలు అందరు అంతేలేండి, ఉసుకలో కానీ మట్టిలో కానీ ఆడుకోవడానికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్నపిల్లలు అయితే. ఇంకా మా విహాన్ అయితే ఫుల్ హ్యాపీగా బీచ్కి వచ్చామంటే చాలు వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడి కోసమైనా వాళ్ళ నాన్న అయితే తీసుకొస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న అయితే మిక్చర్ అయితే తీసుకొచ్చాను. ఇంకా మేమైతే తింటున్నాం కూర్చొని. నిజంగా 5 years అవుతుంది కదా బీచ్కి అయితే వచ్చాను, కానీ ఎప్పుడు ఇలా ఉసుకలో అయితే ఎప్పుడు కూర్చోలేదు. జస్ట్ ఇప్పుడు కూర్చున్నాము. ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా ఎంతమంది జనాలు ఉన్న మన ప్రశాంతతను అయితే మనమైతే చూడొచ్చు అక్కడ. చాలా అంటే చాలా బాగా మంచిగా అనిపించింది నాకు. ఇంకా నైట్ టైం బీచ్లోకి ఉన్నామంటే నిజంగా ఆ బీచ్ వ్యూని అస్సలు మర్చిపోలేము. చాలా బాగుంటుంది. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను తింటుంటే మా చిన్నోడు చూడండి నా వైపే చూస్తూ ఉంటాడు. తినడానికైతే మిక్చర్ మీదికి వస్తున్నాడు. ఆడు కూడా తిందామన్నట్టుగా చూస్తాడు. మరి మా బుడ్డోడు ఎట్లున్నాడు అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇంకా అక్కడ కూర్చొని కాసేపు అయితే తినేసి మళ్ళీ మా చిన్నోడితో కాసేపు అయితే ఆడుకున్నాము. నిజంగా బీచ్లో చిన్నపిల్లలు తేలితే అసలు హ్యాపీగా వేరు కదండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ మళ్ళీ చూడండి డ్యాన్సులు వేసారని చూపించాను కదా స్టార్టింగ్లో, మళ్ళీ ఇక్కడ అగ్గితోనండి అసలు ఎంత బాగా చేస్తున్నారంటే నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. అంటే టోపీల మీద అగ్గి అనేది వేసుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. నేనైతే షాక్ అయ్యాను వాళ్ళని చూస్తుంటే. ఇప్పుడు నైట్ టైం బీచ్ చూడండి ఎంత బాగుంటుంది అంటే నిజంగా లైటింగ్తో కలకలలాడుతూ ఉంటుందండి. నిజంగా చూడండి బోట్ల మీద లైటింగ్లు, బాంబులు వేస్తుంటే నిజంగా షాక్ అయ్యాను. అందరూ ఒకేసారి షాక్ అయ్యారు. అంత మంచి లైటింగ్లు అయితే వచ్చాయి బోట్ మీదకి. చూడండి ఎన్ని షిప్పులు ఉన్నాయంటే 15-16 షిప్పులు అయితే ఉన్నాయండి. నిజంగా నేనైతే షాక్ అయ్యాను అంత పెద్ద షిప్పులు చూసి. మరి మీరు కూడా ఎప్పుడైనా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా నైట్ అయిందనేసి మేమైతే ఇంటికైతే వెళ్దామని అయితే వెళ్తున్నాము. నైట్ టైం బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. ఎంత నైట్ అయినా మా విహానికి అయితే ఉసుకనైతే అస్సలు వదలట్లేడు ఆడుకోవడానికి. ఇంకా మేమైతే అక్కడ కొంచెం ఫొటోస్ అయితే దిగేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా దారిలో ఉంది ఇక్కడ మట్టితోనే ఆంజనేయ స్వామిని అయితే గీశారండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేనైతే షాక్ అయ్యాను ఎంత బాగా చేశారో చూడండి మీరే. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మట్టితో ఇట్లా కూడా చేస్తారా అనేసి. మొత్తం ఇసుకతోటే చేశారండి, చాలా బాగుంది. చూడండి మెట్లు కానీ ఆ విగ్రహం బొమ్మ కానీ ఎంత బాగుందంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా పైనుంచి చూపిస్తున్న బీచ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఆ బోట్లు కానీ జనాలు కానీ చాలా అంటే చాలా బాగా మంచిగా అనిపించింది. మరి వీడియో కనుక నచ్చిన